నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లిగాని ప్రసాదులు టాలీవుడ్లో చాలామందే ఉన్నారు. మరి ఆ పెళ్లిగాని ప్రసాదులు ఎవరెవరా అని ఈ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. పెళ్లిగాని ప్రసాదులు టాలీవుడ్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు, కానీ పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీటన్నిటిని ఎలా చూడాలంటారు సార్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మంచి పని చేస్తున్నారు, విడిపోవాలనుకుంటున్న వాళ్ళు తప్పు పని చేస్తున్నారు. వాళ్ళు చేసేది తప్పే. ఓకే, ఎలా అంటారు వాళ్ళు చేసేది తప్పు వీళ్ళు చేసేది ఒప్పు అని? అంటే మరి పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు కదండి. అది ఒకప్పటి మాట సార్, ఇప్పుడు 100 ఏళ్ల పంట అంటే విడిపోమంటారా ఏంటి పెళ్లి చేసుకుని? అలా అని నేను అనడం లేదు, బట్ కొంతమంది పెళ్లి చేసే సెలబ్రిటీ విషయంలో ఏ చిన్న విషయం అయినా కూడా వాళ్ళ అభిమానులకు చాలా అంటే చాలా ఎదురుగా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటారు ఒక 10 ఏళ్ళు, అంటే ఇప్పుడున్న టైంలో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. సో అవి చూసుకొని ఇప్పుడు పెళ్లికి కూడా చాలామంది వాయిదా వేసుకుంటున్నారు, చేసుకోవడం లేదు. సో దీన్ని బట్టి చూస్తే పెళ్లి కాని ప్రసాదాలే ఎక్కువ ఉన్నారు. సో అదే కారణం అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళని పెళ్లి కాని ప్రసాదాలు అంటున్నారు, మరి పెళ్ళి విడిపోయిన వాళ్ళు ఏమనాలి? విడాకులు తీసుకున్న ప్రసాదులు అన్నారు. విడాకుల ప్రసాదాలు అనాలేమో. ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీ. నిన్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు, హ్యాపీ. మరి ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ చేసుకుంటున్నాడు, అది కూడా హ్యాపీనే. కాబట్టి ఈ మధ్యకాలం చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి చేసుకున్నారు ఆల్రెడీ. కరెక్టే సార్, మీరు అన్నది కూడా వాస్తవమే, కానీ అవి ఎంతకాలం నిలబడతాయో అన్నది కూడా అట్లా వద్దు. అంటే పెళ్లి చేసుకోగానే విడాకులు విడిపోవాలని ఎవరు కోరుకోరు. అంటే అలా చూపిస్తున్నారు కదా సెలబ్రిటీస్ దాంట్లో. అంటే విడిపోయిన వాళ్ళని చూసుకున్నప్పుడు మనం కూడా ఏదో ఒక రోజు ఇలా జరుగుద్దా అనే భావన ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు విజయ్ త్రిష గొడవ అవుతుంది, అది ఇప్పుడు నడుస్తుంది. అంటే విజయ్ను వాళ్ళ ఆవిడ సంగీత విడిపోతున్నారు అనేది వార్త, అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఈ నాగ చైతన్య సమంతది కూడా ఎన్నో ఏళ్ళ లవ్, సో అది పెళ్లికి నిలబడలేదు. అలాగే మరి జయం రవి వాళ్ళలో అది విడిపోయారు, మళ్ళీ చేసుకున్నారని టాక్ ఉంది. తమిళనాడులో కూడా ధనుష్ మళ్ళీ విడిపోయాడు రజనీకాంత్ అల్లుడిగా, వేరే మృణాల్ ఠాకూర్ని చేసుకుంటాడంటే ఒక టాకు. ప్రిపేర్ చేసుకుంటే చాలా పెద్దగానే ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం ఓకే, హ్యాపీనే. పెళ్లి చేసుకోకుండా ఉండి ప్రసాదులు ఉన్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రసాదులు అంతా ఏమవుతారు? మనం చేసుకోవాలే వద్దా? చేసుకుంటే ఏమవుతుంది? అది నిజంగా ఆ డైనమాలోనే ఉన్నారేమో అనిపిస్తుంది సార్. అంటే డైలమాలో అంటే ఇప్పుడు అదేనండి, చేసుకున్న తర్వాత ఇబ్బంది పడ్డానికి నరకం అనుభవించాల్సిందే. ఒకటి స్వేచ్ఛను ఇంకొకటి హరించేసారనుకోండి, ఎందుకు చేసుకున్నారా భగవంతుడు అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఒక్కోసారి వీళ్ళు ఆలోచించేది కరెక్ట్ అనుకోవచ్చు ఒకటి. ఇంకొకటి సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటాక అమ్మాయిలు కూడా ముందుకు రావట్లేదు. ఓకే, జనరల్గా సినిమా వాళ్ళు అంటే ఆ రోజుల్లో కూడా అక్కినేని నాగేశ్వర గారు అన్నమాటే, నాకు మా చుట్టాల అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదని నాగేశ్వర గారే అన్నారు. మొగానికి రంగులు వేసుకున్న వాడికి నా కూతురు ఎత్తానన్నారని ఆయనే అంటాడు. అంటే వాళ్ళంటే ఒక చిన్న చూపు భావన ఉండేది. నాటకాలు వేసిన వాళ్ళని, నాటకాలు చేసేవాళ్ళన్నా అట్టగా ఉండేది. సినిమాలో అప్పట్లో సినిమాలు వేసేవాళ్ళని అట్టగా చూసేది. మళ్ళీ వాళ్ళు వస్తే ఆటోగ్రాఫ్లు ఇవన్నీ మావులే, సెల్ఫీలు ఇవన్నీ మావులే. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి పలానా హీరోయిన్తో ఎఫైర్ అంటున్నారు, వద్దు. అంటే అభిమానం ఒక పక్క, వ్యక్తిత్వం ఒక పక్క. మళ్ళీ ఆ పలానా అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయంట, డ్రగ్స్ కేసులు ఉన్నాయంట, వద్దు. ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది ఒకటి ఉంది. అందువల్ల మన ఫ్యామిలీ లైఫ్ మనకు బాగోదు, సినిమా వాళ్ళు మాకు తప్ప ఇంకెవరైనా చూడమని చెప్పేవాళ్ళు ఉండదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపు ప్రయారిటీ ఉంది ఇప్పుడు కూడా. సాఫ్ట్వేర్ హ్యాపీ. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడున్న టైంలో సాఫ్ట్వేర్ మీద కూడా పెద్ద నమ్మకం లేదు కదా అసలు. అని అడిగితే వ్యవసాయం చేసుకునే వాడికి ఇవ్వడం బెటర్ అండి, చేసుకోవడం బెటర్ అండి. ఇట్లా పెళ్ళిళ్ళ గురించి చెప్పాల్సి వస్తే చాలా చెప్పాలి. మన సినిమాల గురించి మాట్లాడుతుందా? ఇప్పుడు బావకి కిలకను బ్రాహ్మడికి పిలక చాలా ఉండాలి, కానీ పిలక అని చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండారు. అట్లా తీసేస్తున్నారు వాళ్ళు. ఇదివరకు అట్లా పెట్టుకుని శిఖ అని ఉంటుంది వాళ్ళకి, అది తీసేసి నడిచి మామూలుగా ఉండి చేస్తున్న వాళ్ళు ఉండరు. మార్చు అంతా సిస్టమ్ అంతా మారిపోయింది. సార్ మరి ఇప్పుడు ఈ లైన్లో పెళ్లిగాని ప్రసాదాలు టాలీవుడ్లో ఎవరెవరు ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? ప్రభాస్ గారికి అంత అందరూ తెలిసిన ప్రభాస్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే బాలీవుడ్కి వచ్చేసరికి సల్మాన్ ఖాన్, ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా చెప్పాల్సి వస్తుంది. అలాగే మరి యంగ్ హీరోలో రామ్ ఉన్నాడు, 37 ఏళ్ళు 40 ఏళ్ళు దగ్గర వీళ్ళు ఉన్నాయి. అలాగే మరి సందీప్ కిషన్ ఉన్నాడు, మరి తరుణ్ ఉన్నాడు హీరోల్లో. తర్వాత ఇప్పుడు నవీన్ పోల్శెట్టి కూడా పెద్ద విశ్వక్షేణం ఉన్నాడు, నవీన్ పోల్శెట్టి ఉన్నాడు, సిద్ధు జొన్నలగడ ఉన్నాడు, అడవి శేష్ ఉన్నాడు, సాయి ధర్మ్ తేజ్ ఉన్నాడు. ఇలా పెద్ద చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉందండి. హీరోలు ఎంతమంది ఉన్నారో దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా. ఇది గతంలో ఈ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో
ఇక్కడ ఉన్నారంటే బయట సమాజంలో ఎలాగ ఉన్నారు. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మనం వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బయట కూడా అలాంటి పరిస్థితి ఉంది, పెళ్లి కాకుండా కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది అంటే ఇది దేనికి కారణం అంటారు సార్? అంటే పెళ్లి కాకపోవడానికి ఇది ఏమైనా ఒక అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనుకోవచ్చా, లేకపోతే ఆడపిల్లలు చాలా వైలెంట్గానే తయారయ్యారు, చంపడాలనుకోవాలా, మరి హస్బెండ్స్? అంటే నేను ఈ కారణాలు అనుకోవట్లా. సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛ పోతుందేమోనని భయం కూడా కావచ్చుగా. అంటే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకునే దానికన్నా బ్యాచులర్గా ఉండడం బెటర్ అని. పెళ్లి ఆలోచన రాగానే విడాకుల గురించి ఆలోచించడం తప్పది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే వాళ్ళు అలా ఆలోచిస్తున్నారేమో అని. అట్లా అని కాదు, వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు కదా, పెళ్లి లేకపోయినా నాకు పర్లేదు అనే భావన ఉండొచ్చుగా. ఉండొచ్చు. పెళ్లి కాకపోయినా మనం హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ ఇది ఎందుకు లేనిపోని రొంపి మనకి అనుకోవచ్చు. పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అటు ఇప్పుడు లేడీస్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఉంటే మళ్ళీ మన అందం తరిగిపోద్దాం అనుకునే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఓకే ఇప్పుడు హీరోయిన్లు హీరోయిన్ చేస్తున్నారు అనుకోండి, అందం తరిగి సర్వగసి మదర్ లాగా కూడా అలాగా ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఈ సమస్యలు కూడా ఉన్నాయి. పిల్లల కంటే మళ్ళీ మన రూపురేఖలు మారిపోతాయి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ హీరోలు ఏమో ప్రేమించి హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు నడిపి ఆ ఎఫ్ఐఆర్ల కారణంగా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ కూడా మనకి ఇప్పుడు పెళ్లి వద్దులే అనుకునే హీరోలు కూడా ఉన్నారు. దీంట్లో ఏది తప్పులేం కాదు, అవాస్తవాలు అంటే లిస్ట్ చూసుకుంటే హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఆ కోణంలో ఉన్నట్టే ఉన్నారు. మరి ఒక చోట కలిసి తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షణ ఉంటుందండి. అట్లానే ప్రేమించి ఆకర్షణ ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్ళటం, పెళ్లి చేసుకుని అభినందించి తీరాలి మనం. అట్లా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నాని లాంటి వాళ్ళు కానీ, మరి నితిన్ లాంటి వాళ్ళు కానీ, ఇలా వీళ్ళందరూ బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, చక్కగా ఉంది. అట్లా ఉండటం బెటరు. ఇప్పుడు కూడా ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత లైఫ్లో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇంకోటి అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టి 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత అది హీరోలనే కాదు, డైరెక్టర్లు కావచ్చు, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మళ్ళీ భార్యను వదిలేయటం, మళ్ళీ రచ్చ చేసుకోవడం, కోర్టులకి ఎక్కడం, సోషల్ మీడియాలో రోజు నానటం, ఇది కరెక్ట్ కాదు. మరి ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి, తప్పు ఎవరిది అనేది మనం చర్చ చేయలేము. రెండు విభిన్నంగా చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఇటు పక్క కన్నా ఆకర్షణ అటు లాగి ఇస్తుండొచ్చు, ఆ కారణం ఉండొచ్చు. లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ఇంకో రకంగా ఉండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల విడిపోయే బ్యాచ్ తయారవుతున్నారు. ఏదేమైనా సినిమా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి బయట జనాల మీద కూడా ఈ ప్రభావం కొంత పడుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఓవరాల్గా ఏంటంటే మన మైండ్ సెట్ని బట్టి ఏదైనా ఉంటుంది, జరుగుతుంది అనేసి చెప్తున్నారు. అయితే ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనుక్కునే పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మనం చూసేవాళ్ళు ఉండరండి. పెళ్ళి అనేది మనకు నూరేళ్ల పంట. ఎందుకంటారంటే మనల్ని వృద్ధాప్యంలో చూసేవాళ్ళు తోడు కావాలి. దానికోసమనే పెళ్ళి కావాల్సిందే. ఇప్పుడు అనుకుంటాం ఇది తాత్కాలికం, ఈ లైఫ్ బ్యాచిలర్స్ సోలో బతికే సో బెటర్ అనుకుని బ్యాచిలర్స్కి లైఫ్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం. ఇది ఎప్పటికైనా ఇబ్బందికరమే. అది సినిమా వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా మనుషులే కదా సార్. అంతే కదా. కాబట్టి అట్లా కాకుండా క్రమశిక్షణయుతంగా ఉండాలన్నా, సమాజంలో ఇప్పుడు భవిష్యత్తులో జనాభా తగ్గిపోతుంది, అసలు పుట్టే పిల్లలు కూడా ఉండరు అనే భావన ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడు ఇంకా మరీ ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అది హీరోలు కావచ్చు, లేకపోతే డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయితే అందరూ హ్యాపీ. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ నుంచి మొదలుకుంటే మన సినీ ఇండస్ట్రీలో సీనియర్ మన ఏఎన్ఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ వారసత్వం ఉంది, వాళ్ళ నుంచి నాగార్జున నుంచి వాళ్ళ వారసత్వం ఉంది. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళది నెక్స్ట్ వారసత్వం ఏంటా అని చూస్తే సో ఏం లేదన్నట్టుగానే శూన్యంలాగానే కనపడుతుంది. సో అక్కడ కూడా వారసత్వం ముగిసిపోతుంది అన్నట్టే. ఇప్పుడు అదేనండి, వీళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నా కానీ పెళ్లి సంబంధాల విషయంలో ఛాయిస్ మారిపోతుందా అనేది అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఏ వెళ్ళిన వాళ్ళు మనం ఎలా చేసుకుంటాం అనే భావంతో కూడా చేసుకోకపోవచ్చు. అన్నీ ఉన్న వాళ్ళు వీళ్ళకెందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. అది కూడా సమస్య కదా. నార్మల్ లైఫ్లో మామూలుగా సినిమా వాళ్ళు అనగానే బయట రకరకాల రూమర్స్ వస్తాయి. ఈ రూమర్స్ కూడా నిజమని అనుకుంటారు. పిల్లని ఇవ్వాలన్నా ఎవరు, ఇలా కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.